హాయ్ విను. ఈరోజు షాపింగ్ అనేది మనకు ఒక క్రేజీ హ్యాబిట్ కింద మారిపోయింది. ఇంపల్సివ్ బయింగ్ పెరిగింది. ఇంపల్సివ్ బయింగ్ అంటే అవసరం ఉన్న అవసరం లేకపోయినా చూడగానే కొంటాం. మనం ఒక వస్తువు కొనే ముందు ఆలోచించవలసిన కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఒకటి, నేను ఇది అఫోర్డ్ చేయగలనా? అంటే నేను ఇప్పుడు కొనే వస్తువుని నేను అఫోర్డ్ చేయగలనా, అంటే నేను డబ్బులు పెట్టి కొనగలనా అనేది ముందు ప్రశ్నించుకోవాలి. ఏంటంటే దీనికి ఉదాహరణ, మీరు క్రెడిట్ కార్డు లేకపోతే ఈఎంఐ తీసో లేకపోతే కంపెనీస్ తో టైఅప్ తో ఇన్స్టాల్మెంట్స్ లో పే చేయడానికో మీరు కొంటున్నారనుకోండి, మీరు ప్రశ్నించుకోండి, మీరు అది కొనగలుగుతున్నారు, అఫోర్డ్ చేయగలుగుతున్నారు. కుదిరినంత వరకు పెద్ద పెద్ద కార్స్ కాదు, లేకపోతే పెద్ద ఇల్లు గురించి కాదు, జనరల్గా కొనే వస్తువులు మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు కొనటం చాలా మంచిది. సెకండ్, మీరు దాన్ని కరెక్ట్గా యూజ్ చేయగలరా లేదా. ఏంటంటే మీరు ఒక వస్తువు కొంటే దాన్ని యూజ్ చేసేటప్పుడు మెయింటెనెన్స్ కాస్ట్ ఉందా, వన్ టైం మెయింటెనెన్స్ లేకపోతే రికరింగ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఉందా లేదా కూడా చూసుకోవాలి. అదేం చూడ మనం కొనేస్తాం, తర్వాత దాన్ని రీఫిల్ చేయడమో లేకపోతే రీప్లేస్ చేయడమో లేకపోతే దానికి కాస్త మెయింటెనెన్స్ వచ్చేటప్పుడు మనం దాన్ని పక్కన పెడతాం, అది వేస్ట్ అయిపోతుంది. ఇది నేను కొనటం వల్ల నాకు లైఫ్లో వాల్యూ ఎడిషన్ ఉందా, ఏదైనా కొత్త వైబ్ ఉందా అన్నది చూడాలి. ఇది కొనటం వల్ల నా జీవితంలో ఏమైనా మార్పు వస్తుందా, ఇది కొనటం వల్ల నా జీవితం లేకపోతే నా లైఫ్ స్టైల్లో ఏదైనా యాడ్ ఆన్స్ ఉందా, లేకపోతే ఒక మూలన పాడేయడానికో లేకపోతే ప్రెస్టేజ్ కోసమో క్రేజ్ కోసమో కొంటే మీరు చాలా మనీ వెచ్చిస్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చినట్లయితే మీరు కొనే ఐటెం నిజంగా ఆ ప్రైస్కి వర్తా కాదా అన్నది చాలా ఇంపార్టెంట్. మార్కెట్లో అనేక ప్రోడక్ట్స్ ఉంటాయి, ప్రోడక్ట్ చిన్నది లేకపోతే అంత వర్త్ ఉండే ప్రోడక్ట్ అవ్వకపోవచ్చు, కాకపోతే ట్యాగ్ చాలా పెద్దది ఉంటుంది. ఇలాంటి ఎందుకు కొంటారు అంటే ఫోమోతో కొంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఎవరో సోషల్ మీడియాలో ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లేకపోతే మన ఫ్రెండ్స్ ఎవరో పెట్టారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉంది, నేను ఎందుకు కొనలేకపోతున్నాను, ఎంతైనా పెట్టుకొనాలి అని కసితో కొనే వాళ్ళు ఉంటారు. దీనివల్ల పోయేది మీకే పోతుంది. ఎందుకంటే మీరు క్రెడిట్ కార్డ్ మీదో లేకపోతే అప్పు చేసుకుంటే మళ్ళీ తీర్చేటప్పుడు మీరే తీర్చాలి. ఈ సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళకి ఏ విధమైన బాధ్యత ఉండదు. ఇది మన లైఫ్. ఇంకొకటి, ఈ వస్తువు నేను ఇప్పుడే కొనాలా వద్దా అన్నది ఒకసారి ఆలోచించండి. అది రేపు మీరు వచ్చేటప్పుడు కూడా షెల్ఫ్ మీద ఉంటే కొనండి, లేకపోతే కొనొద్దు. ఇంకోటి, మీరు ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు కూడా ఈ టెక్నిక్ యూస్ చేయొచ్చు. ఆన్లైన్ షాపింగ్లో మీరు ఎలా చూసినప్పుడు ఒక ఐటెం చూసి నచ్చుతుంది, మీకు చాలా ఇష్టపడతారు, కొనాలి అనిపిస్తుంది. మీరు ఏంటంటే యాడ్ టు కార్ట్లో వేసి ఉంచండి, 24 hours టైం ఇవ్వండి. అప్పుడు కూడా మీకు కొనాలి అనే అర్జు ఉంటే కొనండి, లేకపోతే దాన్ని వదిలేయండి. సో ఈ 5 మిస్టేక్స్ వల్ల మీకు ఏంటంటే మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ బాగుంటుంది, మీ డబ్బులు ఎక్కడ లూజ్ అవ్వవు, మీ ఇంటి నిండా అవసరం లేని ప్రోడక్ట్స్ కొని ఉంచి ఇల్లంతా ఇష్టపడి సంపాదిస్తున్నారు కదా, దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేయండి.